ఇడ్లీ అయితే వేసేసాను. చట్నీ ఏదన్నా చేద్దామని చూస్తే పవర్ ఆఫ్. సో, ఇప్పుడేం చేయాలా అని ఆలోచించకుండానే బొంబాయి చట్నీ అయితే గుర్తొచ్చేసింది. సింపుల్‌గా స్టవ్ వెలిగించేసా. కొద్దిగా నూనె వేసి, ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం వేసేసా. ఇవి లైట్‌గా ఫ్రై అయ్యేలోగా 2 స్పూన్ల శనగపిండినయితే తీసేసుకొని, అందులో కొద్దిగా వాటర్ పోసుకొని, ఎక్కడ ఉండంటూ లేకుండా మిక్స్ చేసేసా. ఈలోపు మన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఎలా ఉన్నాయంటే కొద్దిగా అంటే కొద్దిగా ఫ్రై అయినాయండి. త్వరగా ఫ్రై అవ్వాలి కాబట్టి అందులోనే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసేసాను. నిమిషాల్లో ఫ్రై అయిపోతుంది. ఈలోపు కొంచెం కరివేపాకు కూడా వేసేసుకున్నాను. కొంచెం కలర్‌ఫుల్‌గా కనిపించాలి కదా! ఇడ్లీ తెల్లగా ఉంటుంది. కొంచెం యెల్లోయిష్‌గా ఉండే చట్నీ అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది. అని చెప్పేసి కొద్దిగా పసుపేసా కలర్ కోసం మాత్రమే. ఒకసారి అటు ఇటు కలిపేటప్పటికి ఉల్లిపాయ ముక్కలన్నవి బాగా ఫ్రై అయిపోయినాయి. అందులో మన రిక్వైర్మెంట్‌కి తగ్గట్టు వాటర్ పోసేసా. వాటర్ బాగా మరుగుతున్నప్పుడు మనం ముందుగానే కలిపెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్నయితే వేసేసి ఒక 2 నిమిషాలు అలా అలా కలిపా. 2 నిమిషాలు కూడా అక్కర్లేదండోయ్! కొంచెం తక్కువగా కూడా చేసుకోవచ్చు. 2 నిమిషాలు కలిపాను నేనైతేని. కలిపేటప్పటికి కొంచెం థిక్ కన్సిస్టెన్సీ అయిపోయింది. చూసారా? ఇలా ఉంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని వేడి వేడి ఇడ్లీల్లోకి కారప్పొడి వేసుకొని దాంతో పాటు బొంబాయి చట్నీ వేసుకు తింటే అద్భుతః అనాల్సిందే. అంత బావుంటుంది. బొంబాయి చట్నీ ఎంతమందికి ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి.